అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. నేను విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వంలో బోగస్ పెన్షన్ల ఏరువేత కాన్సెప్ట్ ప్రకారం 2 రోజుల పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారండి. అది నిన్నటితో పూర్తయింది. సో ఈ 2 రోజులు బోగస్ పెన్షన్ల ఏరువేత కార్యక్రమంలో ఎలాంటి క్వశ్చన్లు అడిగారో ఆల్రెడీ మనం ఒక వీడియో డిస్కస్ చేసాం. సో మెయిన్గా ఎటువంటి పెన్షన్దారుల్ని బోగస్గా గుర్తిస్తున్నారు, మనం వాళ్ళు అడిగే క్వశ్చన్లకి ఒకవేళ మనం అబద్ధం చెప్తే ఆ యొక్క సమాధానం సరిపోతుందా, వాళ్ళు ఇనెలిజిబుల్గా వాళ్ళు గుర్తించే అవకాశం ఉంటుందా అనే విషయాల గురించి ఒక వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో ఇంకా ఎవరైతే ఈ యొక్క వీడియోస్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్తే బోగస్ పెన్షన్ వెరిఫికేషన్ అనే కాన్సెప్ట్ నుంచి 2 డేస్ నుండి స్టార్ట్ అయిందండి. ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క మండలంలో ఒక సచివాలయం కింద బోగస్ పెన్షన్ వెరిఫికేషన్ కోసం ఆ యొక్క సచివాలయాన్ని సెలెక్ట్ చేసుకున్నారండి. అది 2 డేస్కి కంప్లీట్ అయింది. సో విధి విధానాల ప్రకారం ఎక్కువగా ఏ పెన్షన్లు అనేది రిజెక్ట్ చేస్తున్నారు అనేది దాని గురించి మాట్లాడుకుందామండి. మనకి మెయిన్గా ఉండే ఒక కాన్సెప్ట్ ఏంటంటే ప్రభుత్వ పథకాలకి గత ప్రభుత్వం నుంచి ఇప్పటికీ కొంచెం రన్ అవుతుంది ఏంటంటే 6 స్టెప్ వెరిఫికేషన్. 6 స్టెప్ వెరిఫికేషన్ బేస్ చేసుకునే ఈ యొక్క బోగస్ పెన్షన్ వెరిఫికేషన్ అనేది కూడా జరగడం జరిగిందండి. సో మెయిన్గా ఎలాంటి క్వశ్చన్లు అడిగారో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఎలాంటి పెన్షన్లు తీస్తున్నారంటే, మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అని ఉంటే మీ యొక్క కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ అని ఉందని అడిగితే మీరు అవును అని అంటే బేసిక్గా మీరు చెప్పే సమాధానం ప్రకారం అవునని ఎంటర్ చేస్తారు. ఒకవేళ కాదు అని మీరు చెప్పారు కానీ మీ దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు అంటే రీసెంట్గా పెన్షన్ మంజూరైన తర్వాత ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ మీ పిల్లలు కానీ ఎవరికైనా వస్తే, సపోజ్ మీరు చెప్పడానికి కాదని చెప్తే ఆ యాప్లో మీ యొక్క డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఆ యాప్లో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళ పేరు, వాళ్ళ CFMSID ఎంత డ్రా చేస్తున్నారు అనేది పేరు కూడా వచ్చేస్తుంది. అప్పుడు మీరు అబద్ధం చెప్పినా సరే అక్కడ అనేది జస్టిఫై అవ్వదు. వాళ్ళు వెంటనే ఆఫీసర్స్ అడుగుతారమ్మా, ఇదిగో ఈ పలానా వ్యక్తి పలానా సెక్టర్లో పనిచేస్తున్నారు, ఇదేంటి అని అడుగుతారు. అప్పుడు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పవలసి ఉంటుంది. అలాగే 6 స్టెప్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్లో కూడా సేమ్. సపోజ్ మీరు వెహికల్ కొన్నారు, రీసెంట్గా పెన్షన్ వచ్చిన తర్వాత రీసెంట్గా వెహికల్ కొన్నారు 4-wheeler, మీరు కాదు అని చెప్పారు. అక్కడ యాప్లో కారు పేరు చూపిస్తుంది, కార్ నెంబర్ ప్లేటు ఏ నెంబర్తో ఉందో చూపిస్తుంది, ఎవరి పేరు మీద కొన్నారో కూడా చూపిస్తుంది. అక్కడ మీరు కాదు అన్నా సరే అక్కడ అనేది పాసిబిలిటీ అవ్వదు, ఇనెలిజిబుల్ కిందగానే చూస్తారు. ఒకవేళ మీకు తెలియకుండా వస్తే అప్పుడు మీరు ప్రూఫ్ చూపించాలి. అది మా పేరు మీద లేదండి అని ప్రూఫ్ చూపిస్తే అప్పుడు అవును అనేదానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఫ్యామిలీలో ఇంకా వెహికల్ కొనలేదనే కాన్సెప్ట్ మీద అవును అని పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఏది మీరు సరైన ప్రూఫ్ చూపిస్తే. అలాగే కరెంట్ బిల్, మెయిన్గా డ్రాబ్యాక్స్ ఎక్కువ పెన్షన్లు ఎక్కడైతే పోతున్నాయో కరెంట్ బిల్ అండి. కరెంట్ బిల్ ఏంటంటే మీ యొక్క ఆధార్ నెంబరు మీ యొక్క మీటర్కి మాత్రమే లింక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ యొక్క బంధువులకు కానీ వేరే వాళ్ళకి కానీ మీ ఓనర్స్ కానీ మీ యొక్క ఆధార్ నెంబర్ ఇస్తే వాళ్ళు ఎక్కడెక్కడో మీటర్లు తీసుకుంటారు. ఆ మీటర్ల యొక్క కరెంటు బిల్లు అంటే యూనిట్లు పెరిగిపోతే మీకు ఇక్కడ పెన్షన్ కూడా అయిపోతుంది. ఈ యొక్క వెరిఫికేషన్లో మీ యొక్క ఇదిగోండి వాళ్ళ పెన్షన్ ఓపెన్ చేస్తున్నప్పుడు మీ మీటర్లు ఎన్ని ఉన్నాయంటే ఒకటే ఉందని చెప్తారు. ఒకటి ఉంటుంది కానీ ఇంకా కింద 4 ఉంటాయి. ఏంటంటే ఇదిగోండి ఈ మీటర్లో పలానా దగ్గర ఉంది, పలానా దగ్గర ఉంది, పలానా దగ్గర ఉంది. అవేవి నాకు సంబంధం లేదండి, నాకు తెలియదని అంటారు. మీరు ఎక్కడో చేసిన పొరపాటు, మీ ఆధార్ కార్డు వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ, బంధువులు ఓనర్స్కి వాళ్ళకి మీ ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళు మీ పేరు మీద మీటర్లు తీసుకోవడం కానీ కూడా జరిగింది. ఇలాంటి వాటికి కూడా ఇనెలిజిబుల్ చేశారు. అర్థమవుతుందండి, ఇలాంటి వాటికి కూడా ఇనెలిజిబుల్ చేశారు. అలాగే ట్యాక్స్ పేయర్, ఓకేనండి. ట్యాక్స్ పేయర్ అంటే మా అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం చేయలేదు కదా, మమ్మల్ని ఎందుకు అనర్హులుగా చేస్తారని కూడా చాలామంది అడుగుతున్నారు. ట్యాక్స్ పేయర్ ఒక సంస్థలోని పనిచేస్తూ తను ట్యాక్స్ ఐటీ రిటర్న్స్ కడుతూ ఉంటే వాళ్ళని కూడా ఇనెలిజిబుల్ చేశారు. ఒకవేళ మీరు కాదు అని చెప్పినా ఆ యాప్లో నిజంగా మీరు మీ పిల్లలు కానీ మీరు కానీ ఐటీ రిటర్న్స్ కడితే ఆ పేరు చూపిస్తుంది, పలానా వ్యక్తి ఐటీ రిటర్న్స్ కడుతున్నట్టు చూపిస్తుంది. అప్పుడు మీరు అబద్ధం చెప్పినా ఏమీ లేదు, అక్కడ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఒకవేళ మీకు తెలియకుండా జరిగితే ప్రూఫ్ చూపించాలి ఖచ్చితంగా. అలాగే కరెంటు బిల్లులు కూడా ఓకేనండి. అలాగే ల్యాండ్ 3 acres దాటిన వాళ్ళు కూడా ఇనెలిజిబుల్ కిందగానే పరిగణించారు. ఎవరైతే మీ యొక్క పాస్బుక్ మీ ఫ్యామిలీ మొత్తం ఉండే ల్యాండ్స్ ఆ యాప్లో చూపిస్తుంది, దీనికి టాలీ అయ్యి 3 ఎకరాల లోపు ఉంటే మీరు ఎలిజిబులే. మీరు ఒకవేళ అబద్ధం చెప్పినా ఈ యాప్లో 3 ఎకరాల కన్నా దాటి చూపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇనెలిజిబుల్ కిందగానే పరిగణిస్తారు. ఓకేనండి. సో మనం ఏది చెప్తే ఆన్సర్ కొట్టేసి మనం ఫైనల్గా మనం బోగస్గా తీసుకున్నా సరే పెన్షన్ ఇనెలిజిబుల్ అయిపోద్దని మాత్రం అనుకోవద్దు. కన్ఫర్మ్గా అక్కడ డేటా ఉంటుంది, మీరు చెప్పిన సమాధానాన్ని టాలీ చేసుకుంటారు. నిజంగా జెన్యూన్ అయితే ప్రూఫ్స్ అడిగి దాన్ని రెక్టిఫై చేసుకుంటారు. ఓకేనండి. ఇంకా లాస్ట్ వికలాంగుల పెన్షన్.
వికలాంగుల పెన్షన్కి వచ్చేసరికి కొంతమంది బోగస్ సర్టిఫికేట్లు తీసుకున్నారు. చాలా హాస్పిటల్లో కూడా కొంతమంది డాక్టర్లను కూడా సస్పెండ్ చేశారు. సో అలాంటి పెన్షన్దారులు కూడా ఇప్పుడు చూస్తున్నారు, సర్టిఫికేట్ చూస్తున్నారు, ఆ పర్సన్ చూస్తున్నారు. సో వీళ్ళకి రీఅసెస్మెంట్ అంటే వీళ్ళని మరోసారి వైద్యులకి సంప్రదించడానికి పంపించాలా అనే క్వశ్చన్ కూడా ఉంది. వాళ్ళు చూసిన సర్టిఫికేట్ ప్రకారం, పర్సన్ చూసిన సర్టిఫికేట్ ప్రకారం రీఅసెస్మెంట్కి అవునా కాదని కూడా అక్కడ ఉంది. దాన్ని కూడా చూస్తారు. సో ప్రతి ఒక్కటి కూడా మీరు జాగ్రత్తగా అధికారులు వచ్చేటప్పుడు సమాధానాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని చాలా జెన్యూన్గా చెప్పండి. మీరేం చెప్పినా సరే యాప్లో ఆల్రెడీ ప్రీ పాపులేటెడ్ డేటా అనేది అక్కడ ఆల్రెడీ నిక్షిప్తమై ఉంది. అలాగే మెయిన్ ఇంకోటి ఏంటంటే సింగిల్ ఉమెన్ విడో పెన్షన్. అట్ ద సేమ్ ఆ టైంలో పెన్షన్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఒంటరి మహిళగా ఉండొచ్చు, విడో పెన్షన్గా ఉండొచ్చు. తీసుకున్న తర్వాత 1 or 2 years తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. వాళ్ళు పెళ్లి చేసుకోకూడదని లేదు, పెళ్లి చేసుకోవచ్చు. వాళ్ళు చేసుకున్న తర్వాత రైస్ కార్డులోని వాళ్ళ హస్బెండ్స్ని యాడ్ చేసుకోవచ్చు, సింగిల్ ఉమెన్ అని విడో పెన్షన్. తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మీ దగ్గర వెరిఫికేషన్కి వచ్చేసరికి అక్కడ మీరు పెళ్లి చేసుకున్నారా లేదా అనే దానికి మీరు కాదు అంటే రేషన్ కార్డులో యాడ్ చేసిన వ్యక్తి ప్రకారం ఆ యొక్క హస్బెండ్ పేరు వచ్చేస్తుంది. సో అక్కడ కూడా ఇన్ఎలిజిబుల్. సో మీరు ప్రాపర్గా మీ యొక్క జెన్యూన్ ఆన్సర్ ఇస్తే కానీ అక్కడ మాత్రం పెన్షన్ అనేది ఎలిజిబుల్ అవ్వదు. ఒకవేళ మీరు తప్పుగా చెప్పినా సరే అక్కడ డేటా చూపిస్తుంది. ఒకవేళ ఆ డేటా మీకు సంబంధం లేదనుకుంటే మీరు దానికి తగిన ప్రూఫ్స్ చూపిస్తే ఆ యొక్క డేటాను కూడా సరిచేసే అవకాశం ఉంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క పెన్షన్ని క్లారిటీగా తీసుకొని ఆ పెన్షన్ని ఎలిజిబులా కాదనేది కూడా పర్ఫెక్ట్గా చేయడం జరిగిందండి ఈ 2 days కూడా. సో ఈ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని మిగతావన్నీ చేంజెస్ ఏమైనా చేయాలా లేదా అనేది తీసుకొని ఇంకా ఫ్యూ డేస్లోనే మిగతా అన్ని గ్రామాల్లోని అన్ని సచివాలయాల్లో కూడా ఈ యొక్క పెన్షన్ వెరిఫికేషన్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం, వీడియోస్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.